ఉంది. అత్తయ్య, నువ్వు నాకు తోడే తుక్కమని వెళ్ళిపోమంటున్నావు, కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, నేను వెళ్ళిపోతే వృద్ధాప్యంలో నీకు ఎవరు తోడుంటా? అలాంటి ఎథిక్స్ ఉన్న అమ్మాయిలు ఉంటే కుటుంబాలు బాగుంటాయి. నేను వెళ్ళిపోతే రేపు పొద్దున్న నీకు ఎవరు ఉంటారు? రాకాస కోడలు ఎక్కువైపోయిన ఈ కాలంలో ఊత గ్రంథం ఎప్పుడు చెప్పు దెబ్బలా ఉంటుంది. ఆమె చూడండి, తన పెద్ద ఆవిడ్ని తల్లిలా భావిస్తూ నన్ను ఎక్కడికి పొమ్మంటాను, నన్ను ఎలా పొమ్మంటాను? వెళ్తాను, నాకంటే ఒక లైఫ్, నాకున్న అందాన్ని బట్టి నాకు మంచి సంబంధం వస్తుంది, నేను సెటిల్ అయిపోతాను. కానీ రేపు పొద్దున్న నీకు గుప్పడి మెతుకులు పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? నేను వెళ్ళలేను. నిర్ణయించుకున్నాను, ఇద్దరు కలిసి వాళ్ళ లైఫ్లో చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే రిటర్న్ జర్నీ, అది వాళ్ళు చేసిన మంచి పని. ఒకవేళ వాళ్ళ ఎనదిరిగి కనుక రాకపోతే మళ్ళీ చెప్తున్నాను, రూత్ అంటే ఎవరో ఎప్పటికీ మనకు తెలియదు, నయోమి అంటే ఎవరో ఎప్పటికీ మనకు తెలియదు. వాళ్ళ చరిత్రను ఈ రోజు మనం చదువుకుంటున్నామంటే వాళ్ళ దేవుడిని ఎక్కిరించిన, దేవుడి మీద నిందలేసిన, దేవుడే మమ్మల్ని నష్టపరిచేసిన, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయినా ఈ రోజుకి మీరు గమనించండి, రూతు చరిత్ర లేదా నయోమి చరిత్ర మనం చదువుతున్నప్పుడు వాళ్ళ స్వనిర్ణయాల వల్లే వాళ్ళు నాశనం అయిపోయారని మనకు అర్థమైనా, అంత నిందల వారు దేవుడి మీద వేసిన చివరికి వాళ్ళు చూడండి, దేవుడు తిరిగి వచ్చేసరికి దేవుడు మళ్ళీ వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు.